కాబట్టి ఏం కావాలి మనిషికి? అర్థం కాకపోతే ధనం కావాలి. ధనం మనిషికి అవసరమా? నేను ఒక్క ప్రశ్న కూడా వేయడం లేదు మిమ్మల్ని, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నేను ఒక్క ప్రశ్న వేయడం లేదు, నేను ప్రశ్న రూపంలో వేశానంటే మాత్రం శాస్త్రం అని అర్థం. మనిషికి ధనం అవసరమా? శాస్త్రం అడుగుతుంది. నా ఎవరికి అవసరం లేదు ఈ ప్రపంచంలో ధనం. ఏం స్టేట్మెంట్ అండి ఇది బాబు. ఎస్, ధనం ఎవరికి అవసరం లేదు. అవసరాలు తీరడానికి ధనం కావాలి. ఇప్పుడు మనం ధనాన్ని ప్రోగు చేసుకునేది ధనం కోసమా, అవసరాలు తీరడం కోసం? ధనం వస్తే సుఖం వస్తుంది కనుక ధనం కావాలని మనిషి కోరుతూ ఉన్నాడు. అక్కడ వాడు కామి, ధనకామి. సంపదలు కావాలి. ఎందుకు కావాలి నీకు? సంపదలు వస్తే నేను సుఖపడతాను కానీ. ఇదే సంపదల్ని ఖర్చు పెట్టి మళ్ళీ బై ఎలక్షన్లు కదా సార్. అదెందుకు సార్? అది భద్రత. చూసారు ఎట్లుందో అర్థకామాలు. అయ్యా నీకు ధనం వస్తుంది, సుఖం వస్తుంది అంటుంది శాస్త్రం. ధనం వస్తే గనక, ధనం ఉంటే గనక మనిషికి సుఖం ఉండేటట్లయితే ఈ ప్రపంచంలో ధనం ఉన్న వాళ్ళంతా సుఖంగా ఉండాలి. ఎక్కువ శాతం లేని వాళ్ళు వాళ్ళేనేమో. పదవులు వస్తే నువ్వు సుఖపడతావా? పదవులు వస్తే నీకు రక్షణ? పదవులు నీకు భద్రతనిస్తాయా? ఏమో. భద్రత పోయేది పదవులు వస్తేనేనని నేను అనుకుంటున్నాను. ఎందుకు భద్రత చేస్తాను? ఎక్కడుంది? పదవి ఉండేవాడికి భద్రత ఉంటే కూడా సెక్యూరిటీ ఎందుకని అడుగుతున్నాను. మీకుందా సెక్యూరిటీ? నాకుందా సెక్యూరిటీ? లేదు, మనకేం లేదు. మనకు కూడా ఉందిలేండి సెక్యూరిటీ, పెద్ద సెక్యూరిటీ. అది వేరే విషయం. నేను చెప్పేది ఇది డిఫరెంట్. ఇది మన భాగ్యం. ఇది ఈ సెక్యూరిటీ మనకు ఉండడం. అందువల్ల మనం ఏ సెక్యూరిటీని మనం లెక్క చేయడం లేదు, అవసరం లేదు అంటున్నాం. కాబట్టి పదవి ఉంటే నాకు భద్రత ఉంటుందంటే పదవి ఉన్నవాడికి భద్రత పోతుంది. ఎంత పదవి పెరుగుతూ ఉంటే అంత అభద్రతలో పడిపోతూ ఉంటాడు. చిన్న పదవిలో ఉండేవాళ్ళకి 2 ఉంటారు, అది కూడా తుపాకీ సరిగా కాల్చలేని వాళ్ళు. కాస్త పెరిగే కొద్దీ, పదవి పెరిగే కొద్దీ 40 అవుతారు, 40 అవుతారు. ఆ తర్వాత వాళ్ళే కనపడతారు. ఇతను కనపడ్డాడు. ఎక్కడున్నా కూడా తెలియదు, పొడుగ్గా ఉంటే తప్ప. ఆ పొడుగ్గా ఉన్నా కూడా కనపడి ఇట్లంటే తప్ప. అర్థమవుతుంది? ఇప్పుడు ఎక్కడుంది భద్రత నేను అడుగుతున్నా. జెడ్ కేటగిరీ ఏం తెలుసు సార్? వై కేటగిరీ మాకు లేదు, నువ్వు జెడ్ కేటగిరీ చెప్పు. కాబట్టి పదవి వస్తే భద్రత అనుకుంటే భద్రత పదవితోనే పోతా ఉంది. ధనం వస్తే సుఖం అనుకుంటుంటే ధనం ఉండడం అనే సుఖం లేకుండా పోతుందేమో. ఎందుకని ధనం సంపాదించడం సరిపోయింది. కరెక్ట్గా 12 గంటలకు భోజనం చేస్తాడు ధనం లేనివాడు. ధనం ఉండేవాడు 4 గంటలు తింటాడు. ఎందుకని? ఎంత ఉంది సార్? చిన్నదే కార్పొరేట్ ఆఫీస్ కదా. పోండి సార్. ఇప్పుడు అర్థమవుతుందా? కోరికలు తీరితే వచ్చేది ఏంటో ఏమీ లేదు, ఏం కనపడడం లేదు. అసలు ఎట్లా సుఖపడతామో కనపడడం లేదు. కాబట్టి సెక్యూరిటీ అయినా, కనీసం కుక్కలైనా సరే, అల్సేషన్ అయినా సరే, ఎవరింటి ముందు డాబర్మెన్ అయినా సరే ఎక్కడ ఉంటాయండి? ఎవరి దగ్గర ధనం ఉంటుందో వాడి చుట్టే ఉంటాయి. సెక్యూరిటీ వాళ్ళైనా అక్కడే ఉంటారు, కుక్కలైనా అక్కడే ఉంటాయి. సెక్యూరిటీ మన దగ్గర ఏమీ ఉండవు. ఎందుకని? ఆల్వేస్ సెక్యూర్. మనకు హాయిగా ఉన్నాం, మనకి ఏం బాధ లేదు. ఇన్సెక్యూరిటీ అనేటువంటిది లేనే లేదు, అందువల్ల మనకి లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, కోరింది వచ్చిన పెద్ద తేడా కనపడటం లేదు. ఎప్పుడు ఒకే విధంగా ఉంది బ్రతుకు. ఇది అందరి సమస్య. అది రాత్రి నేను చేస్తాను.